డీటెయిల్ చూద్దాం. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. కేసీఆర్ అంటే 4 కోట్ల మంది ప్రజల భావోద్వేగమని బీఆర్ఎస్ నేతలు అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ హీరో అన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల, ధైర్యం, ఆయన పోరాటం వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది. నవంబర్ 29, 2009 ఇది ఇవాళ ఫిబ్రవరి 17 మనకి ఎంత ముఖ్యమో నవంబర్ 29 కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం. ఆనాడు కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం. గాంధీజీ గారి సత్యాగ్రహం చూసాం, పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూసాం. మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని కదిలించి డిసెంబర్ 9, 2009 ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూనుకోకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా? ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు, కేటీఆర్ గారు, మా మధుసూనాచారి గారు, జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం. చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి, మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మీ మాటలకు మేము మోసపోం. మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. అప్పటికి 11 రోజులైంది. మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు హాఫ్ ఫీట్ ఎగురుతా ఉండే బాడీ, తన కంట్రోల్లో తాను లేదు. కానీ ఆ పట్టుదల మాత్రం సడలేదు. మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ఎంతో బాధపడ్డాం. కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటేనే దీక్ష విరమిస్తా అన్నాడు. గదే చిదంబరం గారు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసింది. అది ఆ రకంగా తెలంగాణ తెచ్చుకున్నాం. గౌరవ తెలంగాణ జాతిపిత నా ఒక్కడికే కాదు మీ అందరికీ కూడా బాపు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు, మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతా ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు, కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మధుసూనాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని, ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్ గా తావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి, కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది, మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. అందరం 60 లక్షల మంది గులాబీ దండు, ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం, ఒకటే లక్ష్యంతో ముందుకు పోదాం. రెండో ఆలోచన లేకుండా, రెండో అభిప్రాయమే లేకుండా అందరం కూడా ఆ మహానుభావుడికి ఇచ్చే కానుక, ఆయనకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసిగుడ్డును తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ అవుతుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ, ఈ జీవితానికి
తెలంగాణ సాధించడం ఒక్కటే లక్ష్యం అనేటువంటి ఆలోచనతో బయలుదేరిన మహాయోధుడు, మన నాయకుడు, మన కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. 1 సంవత్సర కాలంలో తన పాలన నైపుణ్యంతో భారతదేశం యావత్తు మన వైపు చూసేటువంటి పరిస్థితి కల్పించినటువంటి నాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. కేసీఆర్ అంటే ఆలోచన, కేసీఆర్ అంటే ఆత్మవిశ్వాసం, కేసీఆర్ అంటే ఆచరణ.